దివాళీకి మా హస్బెండ్కి కాఫీ మేకర్ గిఫ్ట్ వచ్చింది. దీన్ని అన్ప్యాక్ చేస్తూ కాఫీ కూడా చేసుకున్నాం. సో బేసిక్లీ ఇది బాడీ అంతా ఫైబర్తో మేడ్ అయింది. కింద గ్లాస్ జగ్ ఇచ్చారు. సో ఇట్స్ లైక్ డిస్పెన్సర్ లాగా అనమాట. కాఫీ తయారైన తర్వాత ఒక బుక్లెట్ ఇచ్చారు మాన్యువల్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రోడక్ట్ని. చాలా సింపుల్గా అనిపించింది. సో వెంటనే అయితే ఫిట్ చేసేసాను దీన్ని. ఇది కాఫీ ఫిల్టర్, ఇది గ్లాస్ డిస్పెన్సర్. దీంతో పాటు ఒక స్పూన్ ఇచ్చారు. ఫస్ట్ ఈ గ్లాస్ డిస్పెన్సర్ కింద పెట్టేసి దాని పైన ఫిల్టర్ పెట్టేసిన తర్వాత సైడ్లో ఒక ఇండికేటర్ ఉంది. అక్కడ ఎన్ని గ్లాసెస్ ఆఫ్ కాఫీ కావాలో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ కాఫీకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. 1.5 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత జస్ట్ క్లోజ్ చేసేసి దాన్ని స్విచ్ ఆన్ చేయడమే. మళ్ళీ తెలిసింది ఏంటంటే దీంట్లో పాలు వేయకూడదు, ఓన్లీ వాటర్. అక్కడికే అర్థం ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అంతా అయిపోయాక లాస్ట్ లో చూస్తే కాఫీ పొడిని చూస్తే చాలా బాధేసింది. చాలా వేస్ట్ చేసేది ఏం లేక ఇంకా డికాషన్ వేసి పాలు వేసుకొని మంచిగా కాఫీ చేసుకొని తాగాను. మనం చేసుకునే కాఫీ దేనితో బీట్ చేయలేదని మాత్రం అర్థమైంది లాస్ట్. అంతే మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.